హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మార్నింగే లేచి చక్కగా బయట ముగ్గు పెట్టేసి, ఆ ముగ్గుకి పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించేసానండి. నా ముగ్గు ఎలా ఉంది? మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. తులసమ్మకైతే చక్కగా అలంకరించి పూజ చేస్తాను. తర్వాత దేవుడికి కూడా మంచిగా అలంకరించి పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నానండి. నేను వీడియో తీసేసరికి దీపాలైతే కొండెక్కిపోయాయి అనమాట. పూజ చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి తండ్రి గుడికైతే వెళ్ళానండి. ఇక్కడ చాలా బాగుంటుందండి శివాలయము. తర్వాత అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, శనీశ్వరుడు ఇవందరూ ఉంటారండి గుడిలోని. చాలా బాగా చేస్తారండి పంతులు గారు మాత్రం పూజ అనేది. మనం పట్టుకెళ్ళిన ప్రతి ఐటెం అన్నది స్వామికి మాత్రం నివేదిస్తారండి తప్పకుండాను. ఏవి వేస్ట్ చేయరనమాట. మొత్తం తండ్రికే అన్నీ సమర్పిస్తారు. చక్కగా అందరూ ఇలా లైన్‌గా కూర్చుంటారనమాట. కూర్చుంటే పంచామృతాలతో అభిషేకం చేస్తారు. తర్వాత గంధము, విభూదితో కూడా అభిషేకం చేస్తారండి. మనం ఏం తీసుకెళ్తే చక్కగా తండ్రికి అభిషేకం చేసి మంచిగా పూజ అయితే మాత్రం చాలా బాగా చేస్తారు. మనతో మంత్ర ఉచ్చారణ చేయిస్తూ ఎంత బాగా చేస్తారంటే ప్రతీదీ స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా మంత్రోచ్చారణ మనతో చేయిస్తూ పూజ అయితే చేస్తారండి. చాలా బాగా చేస్తారండి. గుడిలో దర్శనం చేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేసేసానండి. ఈరోజైతే గోంగూర రైస్ సింపుల్గా అయిపోద్ది. ఎప్పుడైతే మనకి కొంచెం నోరంతా అదోలా ఉండి ఏదైనా కమ్మగా పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా చేసేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్. నేనైతే ఒక 4 కట్టలు తీసుకున్నాను. మంచిగా గోంగూర అంతా ఏరేసి, కడిగేసి ఉప్పు నీటిలోని అదేమో జస్ట్ ప్యాన్‌లోని మనం వాటర్ కూడా ఎయక్కర్లేదు. మెత్తగా అయ్యే వరకు మనం అలాగా ఉడికించుకొని తర్వాత మనం బ్లెండ్ చేసేసుకోవడమేనండి. బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. తర్వాత మనం ముందుగా ఏం చేయాలంటే రైస్ ఉడికించి చల్లార్చుకొని ఉంచుకోవాలండి. ఇదేంటంటే మనకి చాలా టేస్టీగా ఉంటది. లంచ్‌కి ఎప్పుడైనా సరే ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీ అనమాట. మనం ఎప్పుడైనా లంచ్ బాక్స్‌లో వాటిలకి మనం చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు పిల్లలు. సో, బాండీ పెట్టుకున్నాను. బాండీలో కొంచెం గీ వేసానండి. గీ వేసిన అంటే కమ్మదనం వస్తది కదా! గీ వేసాననమాట. ఇంకొంచెం ఆయిల్ కూడా వేసేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి మనం సన్నగా తరుక్కొని ఉంచుకోవాలనమాట. ఇవి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎయ్యాలనమాట. అప్పటికే నాకు ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిందండి. నేనిప్పుడు ఈ గరం మసాలా ఉంటాయి కదండీ! ఇలాచీ, లవంగా కూడా వేశానండి. ఒక 3 లవంగాను, ఒక 2 ఇలాచీ వేసి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. షాజీరా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి లేదని వేయలేదనమాట. జీలకర్ర వేసుకున్నాను. తర్వాత బిర్యానీ లీఫ్ ఉంటది కదండీ! అది కూడా వేసుకోండి. అంటే మనం ఇలాగా కొంచెం కారం కారంగా, స్పైసీగా చేసుకొని తిన్నామనుకోండి, నోరు ఎప్పుడైనా బాలేనప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే హ్యాపీగా ఉంటది. మంచిగా తినేయొచ్చనమాట. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసేసానండి. ఇది ఫ్లేవర్ కోసం మంచి అరోమా వస్తదనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ మసాలా అంతా అంటే ఉల్లిపాయ, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిపోవాలనమాట. వేగిపోయిన తర్వాత మనం ముందుగా టమాటా అనేది చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని ఉంచుకోవాలనమాట. ఇది వేగుతున్న టైంలో మనం ఏంటంటే కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే అంటే ఫ్లేవర్స్ కోసం అనమాట. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేకపోతే కరివేపాకు ఒకటే వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఉంది. వేసేసాననమాట. చాలా టేస్టీగా వచ్చిందండి. ఎప్పుడైనా సరే ఫాస్ట్‌గా అయిపోవాలి లంచ్ బాక్స్‌కి రెసిపీస్ అంటే ఇలాంటివి చేసేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. టేస్టీగా ఉంటది. వేడి వేడిది అలా హాట్ ప్యాక్‌లో పెట్టేసామంటే మంచిగా ఎంజాయ్ చేసుకొని తింటారనమాట. టమాటో అనేది చిన్నగా పీసెస్ కట్ చేసేసుకొని వేసేసుకున్నానండి. మంచిగా కలిపేసుకుంటాం. కలిపేసుకున్న తర్వాత కొంచెం అందులో పసుపు, కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసాననమాట. ఇవన్నీ వేసుకుంటే మంచిగా అరోమా అన్నది మనం తింటుంటే బిర్యానీలా అనిపిస్తుందనమాట. టమాటా వేస్తాం కదండీ! గోంగూర వేస్తాం కదా! ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసెస్ అన్నీ కలిపి పుల్ల పుల్లగా, టేస్టీగా చాలా బావుంటది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే మీ దగ్గర గోంగూర ఉన్నదనుకోండి,
ఇంట్లోనే ఎప్పుడైనా సరే వెజ్జెస్ ఏవి లేనప్పుడు ఒట్టి గోంగూర ఉన్నప్పుడు మీరు ఇలా చేసుకోండి. సరం టమాటా అనేది మెత్తబడిపోయింది కదండీ! ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదండీ! ఆ పేస్ట్ ఏసేసుకోవాలండి. ఆహ్, చాలా బావుంటదండి. టమాటా అంతా గోంగూర పేస్ట్ అంతా ఉడికి మనకది ఉడుకుతున్నప్పుడే చాలా మంచి ఫ్లేవర్స్ బయటకొస్తాయన్నమాట. ఎంత వచ్చిందో తెలుసా అండి! సూపరొచ్చింది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ గోంగూర అన్నది టమాటాకి అంత మసాలాస్‌కి బాగా పట్టిన తర్వాత మనం ముందుగా రైస్ ఏంటంటే మనం ఉడికించుకొని చల్లార్చుకొని ఉంచుకోవాలి. వేడి వేడి రైస్ వేయకండి ముద్దలా అయిపోతుంది. సో, అంటే మన పొడి పొడిగా రావాలి అంటే మనం ఉడికించి చల్లార్చుకోవాలండి. రైస్ చూసారా ఇలా దగ్గరగా అయిపోయింది. ఆయిల్ అంతా బయటకు వదిలేస్తుంది కదండీ! ఈ టైంలో మనం రైస్ వేసుకోవాలి. అది చల్లగా అవ్వాలనమాట రైస్ అనేది. మీ దగ్గర నైట్ ఉన్న రైస్ గానీ వేసుకోవచ్చు. లేకపోతే మధ్యాహ్నం పొద్దున్న వండుకున్న రైస్ కూడా మధ్యాహ్నం వేసుకోవచ్చు. చాలా టేస్టీగా వచ్చిందండి. ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.